హాయ్, వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను 6th క్లాస్ వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో 6th క్లాస్ పిల్లలు కొద్దిగా జాగ్రత్తగా విని మీ ప్రాజెక్ట్ వర్క్ను ఫార్మాటివ్ అసెస్మెంట్ 1లో కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఈ 6th క్లాస్ పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ ఫార్మాటివ్ అసెస్మెంట్ 2లో ప్రాజెక్ట్ వర్క్ 2 పార్ట్లో హోల్ నెంబర్స్ పైన నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాజెక్ట్ వర్క్ చేసినట్లయితే ఫస్ట్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అంటే స్టూడెంట్కి సంబంధించినటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్, ప్రాజెక్టుకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ యాడ్ అయిపోయి ఇక్కడ మనకు ఒక 7 పాయింట్స్గా తీసుకుంటాం. ఇందులో నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అన్నప్పుడు ఆ స్టూడెంట్ నేమ్ రాసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ అనుకున్నప్పుడు 6th క్లాస్ అని చెప్పేసి మనం 6th క్లాస్ వర్క్ చేస్తున్నాం కాబట్టి 6th క్లాస్ వర్క్ చెప్పుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ రోల్ నెంబర్ అన్నప్పుడు ఆ పర్టికులర్ పర్సన్కి రోల్ నెంబరు మనం వేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత టాపిక్ అన్నప్పుడు హోల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్ పైన మనం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాజెక్ట్ వర్క్ హోల్ నెంబర్స్ అని మనం టాపిక్ ప్లేస్లో రాస్తాం. నెక్స్ట్ డేట్ ఆఫ్ అలాట్మెంట్ అన్నప్పుడు ఈ డేట్ ఆఫ్ అలాట్మెంట్ పిల్లలంతా కూడా డిస్కస్ చేసుకొని టీచర్ హెల్పింగ్తో ఏ రోజైతే మనం ప్రాజెక్ట్ వర్క్ ఇస్తున్నామో ఆ డేట్ అక్కడ వేసుకునేస్తే సరిపోతుంది. నెక్స్ట్ దాని తర్వాత టైప్ ఆఫ్ వర్క్ అలాట్మెంట్ అంటే ఇదివరకు చెప్పినట్టుగా టైప్ ఆఫ్ వర్క్ అలాట్మెంట్ మనకు 2 టైప్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి గ్రూప్గానే ఇవ్వచ్చు, నెక్స్ట్ ఇండివిజువల్గా ఇవ్వచ్చు. బట్ కాకపోతే ఇక్కడ మనం ఇండివిజువల్గా చేస్తున్నాం కాబట్టి ప్రాజెక్ట్ వర్క్ ఇండివిజువల్ అని ఇస్తున్నాం. నెక్స్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అంటే ఈ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక 2 days పట్టచ్చు, లేదా 3 days, లేదా 4 days అకార్డింగ్ టు ద టైమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆన్ దట్ ప్రాజెక్ట్ వర్క్. ఇట్ డిపెండ్స్ అపాన్ ఇట్. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఆ డేట్ ఆఫ్ సబ్మిషన్ మనం సబ్మిట్ చేయొచ్చు. ఈ డేట్ ఆఫ్ సబ్మిషన్లో అందరూ ఒకటే రాయాలని లేదు. బట్ ఒకరు 2 daysకి కంప్లీట్ చేసుకోవచ్చు, ఒకరు 3 days పట్టచ్చు, ఒకరు 1 dayలో కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే టీచర్కి ఆ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఇస్తున్నారో ఈ ప్రాజెక్ట్ వర్క్ ఆ డేటు మీరు రాసుకోవచ్చు, అక్కడైతే ఇబ్బంది లేదు. బట్ వర్క్ అలాట్మెంట్ మాత్రం అందరికీ ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఆ డేట్ మాత్రం మీరు అందరూ మాట్లాడుకొని ఒకే డేట్ వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. మనకి ఇదంతా కూడా ఒక పేజ్లోనే రావాలి. ఈ ఒక పేజ్లో రావడానికి మీరు బాగా కొద్ది కలర్ పెన్స్ యూస్ చేయండి, గ్లిటర్స్ ఇట్లాంటివన్నీ కూడా యూస్ చేసి నీట్గా మార్జిన్ వేసి ఒక పేజ్ అంతా వేసేయండి. ఒక పేజ్ అంతా వేసేటప్పుడు ఫస్ట్ ఇది రాసిన తర్వాత ఇది రాస్తాము మార్జిన్ పైన, ఇది కూడా వేసేస్తాము. రాసిన తర్వాత ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మెయిన్ హెడ్డింగ్ తీసుకొని ఈ పార్ట్స్ అన్ని వేస్తాం. అన్నీ ఒకే చోట ఇరికిచ్చి రాస్తే మనకు చూడడానికి అంత బాగుండదు కాబట్టి కొంత మినిమం స్పేస్, దీనికి ఎంత స్పేస్, దీనికి ఎంత స్పేస్, దీనికి ఎంత స్పేస్, ఈక్వల్గా స్పేస్ వదులుకుంటూ పేజ్ కంప్లీట్ చేసామనుకోండి మనకు ఆ పేజ్ చూడడానికి కొద్దిగా నీట్గా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఓకేనా? రైట్. సో ఇది ఫస్ట్ వీడియోలో మీకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొద్దిగా దీని తర్వాతి టాపిక్ ఏమొస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? కీప్ వాచింగ్. Welcome to Sri Venkateswara Institute of Mathematics YouTube channel for the continuation of 6th class project work. సో ఇదివరకు క్లాస్లో మీకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పడం అయిపోయింది. సో దాని తర్వాత మనకి ఇక్కడ ఏమొస్తుందంటే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రాజెక్ట్ వర్క్. ఇందులో టాపిక్స్ ఏమొస్తాయంటే ఫస్ట్ టైటిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్, అంటే మనం ఏ టైటిల్లో ఏమేమి చేస్తున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ వర్క్లో 6th క్లాస్ పిల్లలకి మనం ఏం చెప్పబోతున్నాం అనేది ఇక్కడ కొంత ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ హోల్ నెంబర్స్లో నేను ఒక 3 టాపిక్స్ తీసుకున్నాను. ఏంటంటే క్లోజర్ ప్రాపర్టీ, కాంపిటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ. బట్ ఈ 3 ప్రాపర్టీస్ని అండర్ 4 ఆపరేషన్స్ మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ 4 ఆపరేషన్స్ మనం ఇక్కడ ఈ టేబుల్లో అంటే ఈ ప్రాజెక్ట్ వర్క్లో చెప్పడానికి కొద్దిగా లెంగ్తీ అవుతుంది కాబట్టి నేను కొంత కుదించే ఆ ప్రాజెక్ట్ వర్క్ని ఏం చేశానంటే అండర్ అడిషన్, మల్టిప్లికేషన్ మాత్రమే ఈ ప్రాజెక్ట్ వర్క్లో నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ here I would like to give the clear information about closure property, competitive property and associative properties. So these 3 properties only I am writing under title of the project work. So after that the second step here in the detailed information about the project work, objective of the project. Objective of the project అన్నప్పుడు ఈ 6th క్లాస్ పిల్లలకి మనం ఇచ్చే ఈ ప్రాజెక్ట్ వర్క్లో పిల్లల నుంచి మనం ఏమి గెయిన్ అవ్వాలనుకుంటున్నాం, సో మనం సాధించాల్సినటువంటి లక్ష్యం ఏంటి అనేది ఇక్కడ మనం రాయాల్సి వస్తుంది. ఇది కంప్లీట్గా టీచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.
ఇక్కడ యాజ్ ఎ టీచర్గా నేనేమనుకుంటున్నానంటే 6th క్లాస్ పిల్లలకి ఆ క్లోజర్ ప్రాపర్టీ, నెక్స్ట్ కాంపిటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ డెఫినేషన్స్ చెప్పాలి. వాటి యొక్క డెఫినేషన్స్ క్లియర్గా పిల్లలకు అర్థం కావాలి. దాని తర్వాత ఈ డెఫినేషన్స్కి మనం చెప్పుతూ వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. ఈ ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు పిల్లలకు ఓహో క్లోజర్ ప్రాపర్టీ అంటే ఇలా ఉంటుంది, కాంపిటేటివ్ ప్రాపర్టీ ఇలా ఉంటుంది, అసోసియేటివ్ ప్రాపర్టీ ఇలా ఉంటుంది అనే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఈ ప్రాజెక్ట్ వర్క్ని ఇక్కడ 6th క్లాస్ పిల్లలకి ప్రజెంట్ చేస్తున్నాను. తర్వాత అదే రాసాం, మేకింగ్ ద చిల్డ్రన్ టు గెట్ ఏ క్లారిటీ ఆఫ్ ద ప్రాపర్టీస్. వాట్ ఆర్ దట్ ప్రాపర్టీస్ మీన్స్ క్లోజర్, కాంపిటేటివ్ అండ్ అసోసియేటివ్. అండర్ విచ్ ఆపరేషన్స్ యూ ఆర్ గోయింగ్ టు చెక్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ వర్క్ మీన్స్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. దట్స్ ఆల్. నెక్స్ట్ ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రాజెక్ట్ వర్క్లో థర్డ్ పార్ట్ ఏంటంటే మెటీరియల్స్ యూజ్డ్ అంటే ఇక్కడ మనం కొద్దిగా స్పెషల్గా కనపడడానికి మనం ఏమేమైతే ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసామో, గ్లిటర్స్ కావచ్చు, ఇంకా మీరు బార్డర్స్ వేయడానికి ఏమైతే యూజ్ చేసామో అన్నీ కూడా ఇక్కడ రాసుకోవాల్సి వస్తుంది. సో అది కంప్లీట్గా లెఫ్ట్ ఫర్ యువర్ చాయిస్. దట్ మీన్స్ ద మెటీరియల్స్ విచ్ హ్యాడ్ బీన్ యూజ్డ్ బై యూ అండ్ హ్యాడ్ బీన్ రిటర్న్ బై దిస్ ప్రాజెక్ట్ వర్క్, దెమ్ యూ నీడ్ టు ఎంటర్ హియర్ ఇన్ దిస్ పార్ట్. ఓకేనా, రైట్. దాని తర్వాత మనం మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. ఈ మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్ళేటప్పుడు మనకు అక్కడ ఏమొస్తుందంటే ప్రొసీజర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వర్క్ వస్తుంది. ఈ ప్రొసీజర్లో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఒక టేబుల్, నెక్స్ట్ కాంపిటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఒక టేబుల్, నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఇంకొక టేబుల్. మొత్తం మీద 3 టేబుల్స్తో కంప్లీట్ ప్రొసీజర్ని నేను ముగించాలని అనుకుంటున్నాను. సో ఇలా ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ప్రొసీజర్లో నెక్స్ట్ మీకు 3 టేబుల్స్ వస్తాయి. సో మనకు ఒకేసారి ఆ టేబుల్స్ వేస్తే కొంత క్లారిటీగా ఉండట్లేదనే కామెంట్స్ రావటం వల్ల క్లియర్గా ఒక్కొక్క టేబుల్ని ఒక్కొక్క వీడియోలో పెట్టాలని నేను డిసైడ్ చేసుకున్నా. సో యాక్చువల్గా నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఏం కామెంట్స్ వచ్చాయంటే నేను ఒక్కొక్కసారి టేబుల్ అంతా ఒకేసారి కంప్లీట్గా వేసేసి అక్కడికి ఆ టేబుల్ అయిపోవాలనే ఉద్దేశంతో నేను ఏం చేస్తున్నానంటే కొంత హ్యాండ్ రైటింగ్ చిన్నదిగా రాయటం వల్ల పిల్లలకి బ్లర్గా కనపడుతుంది. ప్లస్ మీరు ఎప్పుడైతే క్లియర్గా లావుగా రాసేసి ఫ్రీగా రాస్తున్నారో బోర్డులో అప్పుడు మాకు క్లియర్గా ఉంటుంది సార్, ఇది కనపడటం లేదని పిల్లలు కొంతమంది డైరెక్ట్గా చెప్పారు, కొంతమంది కామెంట్స్లో పెట్టారు. కాబట్టి ఆ ప్రాబ్లం రాకుండా ఈ వీడియోలో నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటున్నాను. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోని అబ్జర్వ్ చేయండి. కీప్ వాచింగ్. ఓకే, welcome to procedure part. So in this procedure part already as I told 3 tables we have. In table 1 I would like to explain closure property of whole numbers under addition and multiplication. So closure property ni addition kinda multiplication kinda dani yokka definition cheptu so కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తున్నాను. ఓకే, రైట్. సో ఒకసారి చూసినట్లయితే ఈ టేబుల్లో మనకు నేమ్ ఆఫ్ ద ప్రాపర్టీ వస్తుంది. నెక్స్ట్ ఆ ప్రాపర్టీకి డెఫినేషన్ ఇక్కడ రాస్తాము. నెక్స్ట్ అకార్డింగ్ టు దట్ డెఫినేషన్ వీ నీడ్ టు రైట్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ దట్ హోల్ నెంబర్స్. ఓకే, ఎస్. సో ఫస్ట్ వన్ ఈజ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్. దిస్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ది ప్రాపర్టీ. నెక్స్ట్ హియర్ 2 elements you need to take in whole numbers. Okay, and here under addition we are going to check this property, that's why you need to add that 2 numbers. So after adding the result which you are obtaining that is called sum. If that sum of that result sum is also a whole number, then whole numbers are said to be closer under addition. That's all. సో ఇక్కడ నేను తీసుకున్నటువంటి 2 హోల్ నెంబర్స్ ఒక్కొక్క 2 హోల్ నెంబర్స్ తీసుకోవచ్చు. అంటే కొంతమంది ఒక 2 హోల్ నెంబర్స్ తీసుకోవచ్చు, ఇంకొక వేరే పిల్లలు ఇంకా వేరే 2 హోల్ నెంబర్స్ తీసుకోవచ్చు. కాబట్టి మనం పర్టికులర్గా గెస్ చేయలేం. కాబట్టి ఏ పిల్లలు ఏ హోల్ నెంబర్స్ తీసుకుంటే ఆ ప్లేస్లో మనం ఏ అండ్ బి అనే వేరియబుల్స్ని యూస్ చేసుకుంటాం. దట్స్ ఆల్. అదే ఇక్కడ కూడా మనం తీసుకుంటున్నాం. సో ఏ కమా బి ఆర్ ఎనీ 2 హోల్ నెంబర్స్, ఏ బిలు ఏమైనా 2 హోల్ నెంబర్స్ అయితే, ఇఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఆల్సో ఏ హోల్ నెంబర్, ఒకవేళ ఏని బిని యాడ్ చేస్తే వచ్చే ఏ ప్లస్ బి సమ్ అనేది కూడా హోల్ నెంబర్ అయితే, దెన్ హోల్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి. అలాంటప్పుడు హోల్ నెంబర్స్ ఇలా చెప్పబడతాయి. ఎలా సెట్ టు బి క్లోజర్ అండర్ అడిషన్. హోల్ నెంబర్స్ ఎలా చెప్పబడతాయి అంటే అవి క్లోజర్ అవుతాయి, హోల్ నెంబర్స్ క్లోజర్ అవుతాయి. ఏ ఆపరేషన్ కింద అంటే అండర్ అడిషన్. దట్స్ ఆల్. సో దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి. సో ఎగ్జాంపుల్స్ 1 ఎగ్జాంపుల్లో 2,6 అనే హోల్ నెంబర్స్ని తీసుకున్నా. సో ఏ కమా బీలు ఖచ్చితంగా హోల్ నెంబర్స్ తీసుకోవాలి కాబట్టి 2,6 అనే హోల్ నెంబర్స్ తీసుకున్నాను. హోల్ నెంబర్స్కి సంబంధించినవి ఇవి అని చెప్పడానికి బిలాంగ్స్ టు అనే ఒక సింబల్ని యూజ్ చేస్తాం. దీన్ని బిలాంగ్స్ టు అంటాం.
సో 2,6 బిలాంగ్స్ టు W. మరి రెండింటిని ఇప్పుడు ఏం చేయాలి, అండర్ అడిషన్ అంటున్నాం కాబట్టి మనం రెండింటిని యాడ్ చేసుకోవాలి. 2 + 6. సో ద రిజల్ట్ obtained by you is nothing but 8. Whether you need to check whether it is belong to either whole number or not. Yes, it is also a whole number. Okay, that's all. So 8 belongs to W. This is example 1. Next, in example 2, 0 a whole number and another whole number 9 I am considering here. So this 0 and 9 also we need to taking from whole number. So they are belong to W. 0 + 9 I am doing there. That is nothing but 9. 9 is also a whole number. So here very clear to us. Whatever the whole numbers had been selected by you, by adding them, again you are getting a whole number. It is very clear to us, okay, by this table of first part. So second part, closure property under multiplication. This same property now you are taking now under multiplication. So that means here under addition, when you are taking that property, you need to add the numbers which had been selected by you. But the numbers which had been selected by you under multiplication, we are going to check. That's why you need to multiply. We need to do the multiplication, the numbers which had been selected by you. Yes, here also I am taking A, B or any two whole numbers. But here we need to multiply them. A into B, the result obtained by you is nothing but whether you need to check it is a whole number or not. If it is a whole number, now we can say that that whole numbers are also closer under multiplication. That's all. So by taking one example, I am proving that one. 7, 9, these are nothing but whole numbers. To say that one belongs to symbol, we need to use 7, 9 belongs to W. After that, you need to multiply them. So 7 into 9, the resultant is product 63. That 63 is also a whole number. That's all. Next example 2. 0 is a whole number, 3 is also a whole number. These two whole numbers we are taking here, and by multiplying the two numbers, we are getting again 0. Because of any whole number, if you multiply with 0, that result you get as 0. Okay, so 0 is also a whole number. So here in this second part of this table, it is very clear to us what is that any two whole numbers by taking and by multiplying the two whole numbers, the resultant product which you are going to get, that is also a whole number. It is very clear to us from this second part of table. Okay, yes, keep watching this one. Next I am going to come in the next video with the table 2. In that table 2, we are having closure property of whole numbers under addition and subtraction. This is over in table 1, and in table 2 I'm coming forward you in front of you with commutative property of whole numbers under addition and multiplication. Okay, yes, keep watching. Yes, welcome back to table 2 for 6th class students, project work 2. Okay, so here I would like to explain commutative property of whole numbers under addition and multiplication. So commutative property ni under addition and multiplication ee table lo nenu explain cheyalani anukunna, right? So ikkada commutative property under addition. So closer ante mind lo clarity undala. Two whole numbers తీసుకోవటం, ఆ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా హోల్ నెంబర్ అవటం, రైట్? నెక్స్ట్ అదే మల్టిప్లికేషన్ అనుకున్నప్పుడు 2 హోల్ నెంబర్స్ తీసుకోవటం, మల్టిప్లై చేయటం, వచ్చిన రిజల్ట్ ప్రోడక్ట్ కూడా హోల్ నెంబరే అవ్వటం, అది క్లోజర్ ప్రాపర్టీ. మరి కాంపిటేటివ్ ప్రాపర్టీకి వచ్చేపాటికి ఇక్కడ కూడా టూ హోల్ నెంబర్సే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 2 హోల్ నెంబర్స్ని అండర్ అడిషన్ చెక్ చేసేటప్పుడు రెండింటిని యాడ్ చేయాలి. అంటే 2 హోల్ నెంబర్స్ని ఏ అండ్ బి అనుకున్నాం కదా, ఏ ప్లస్ బి చేయాలా. తర్వాత ఇక్కడ ఏంటంటే బి ప్లస్ ఏ కూడా చేయాలి. సో ఏ ప్లస్ బి, బి ప్లస్ ఏ చేసినప్పటికీ కూడా నీకు ఒకే రిజల్ట్ రావాలి. వచ్చిన రిజల్ట్ హోల్ నెంబర్స్లో ఉండాలి. దెన్ హోల్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి కాంపిటేటివ్ అండర్ అడిషన్ అని చెప్తాం. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ కాంపిటేటివ్ ప్రాపర్టీ. సో అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రాపర్టీ నేమ్ ఇది. ఏ కమా బి అనే మనం సెలెక్ట్ చేసుకునేటువంటి 2 హోల్ నెంబర్స్, వాటిని ఒకవేళ ఏ ప్లస్ బి చేసి బి ప్లస్ ఏ చేసినప్పటికీ బోత్ రిజల్ట్ సేమ్ అనుకోండి, దెన్ హోల్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి కాంపిటేటివ్ అండర్ అడిషన్. సో ఈ ప్రాపర్టీని 2 ఎగ్జాంపుల్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ 2 ఎగ్జాంపుల్స్లో 2 హోల్ నెంబర్స్ తీసుకున్నాను.
2 + 9 చేశాను 11 వచ్చింది. ఇప్పుడు 9 + 2 చేయాలి, అప్పుడు కూడా 11 వచ్చింది. సో ఫైనల్గా ఇక్కడ ఏం రాస్తామంటే 2 + 9 = 9 + 2 = 11. దట్ బిలాంగ్స్ టు W. దట్ మీన్స్ ద రిజల్ట్ షుడ్ బి ఇన్ హోల్ నెంబర్స్. ఎస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నా. అంటే 0తో ఒక హోల్ నెంబర్ తీసుకుంటున్నాను. 0ని ఒక హోల్ నెంబర్గా తీసుకొని ఇంకొక హోల్ నెంబర్ 13 తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 0 + 13 యాడ్ చేశాను. సో అలా యాడ్ చేస్తే నీకు 13 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు 13 + 0 తీసుకోవాలి, అప్పుడు కూడా 13 వచ్చింది. సో 0 + 13 తీసుకున్నా, 13 + 0 తీసుకున్నా, బోత్ కేసెస్లో మనకు 13 వస్తుంది. దట్ 13 ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు W. So by taking these two examples, it is very clear to the student in commutative property for whole numbers. It is good. Okay, na? Right. Next, commutative property under multiplication. ఇందాక మనము అండర్ అడిషన్ ఆపరేషన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ అన్ని మనం తీసుకున్నటువంటి ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుంటూ వచ్చాం. అండర్ మల్టిప్లికేషన్ అంటే జస్ట్ యూ నీడ్ టు మల్టిప్లికేషన్. దట్ సేమ్ ప్రాసెస్ యూ నీడ్ టు డూ బై టేకింగ్ ద మల్టిప్లికేషన్ సైన్. Okay, A comma B are any two whole numbers. Here we need to do A into B. After that B into A. In both cases you need to get the same result. If you get in that way, then whole numbers are said to be commutative under multiplication. So here this property also I am explaining with two examples. 7 and 3 selected whole numbers they are. Next 7 into 13 I am doing. That means why you are taking multiplication means this property we are checking under multiplication. So 13 into 7 is nothing but 91. Next after that 13 into that means 7 into 13 had been done by you by reversing the two elements of order. That means 13 into 7 also you need to do. There also you are getting 91. So in both cases you are getting the same result 91. That 91 should be in whole numbers. Yes, it is also a whole number. So here 7 into 13 is equal to 13 into 7. That is also 91. 91 is also a whole number. That's all. So this is example 1. So here example 2 I am proving that same property under multiplication by taking one whole number as 0. As 0 is a whole number, 18 is also a whole number. 0 into 18, by doing that you get its product as 0. And by doing 18 into 0 also, sorry. So here also you get 0. Now listen to me. 0 into 18 is equal to 18 into 0 is equal to 0. In both cases, whatever the order of the elements by taking by you, we are getting the same result. Okay, that 0 is also belongs to W. So by basing these two examples, for the student it is very clear. That is a commutative property is also good for whole numbers under multiplication. Okay, yes, keep watching this table, and I would like to come table 3 with the concept of associative property of whole numbers under addition and multiplication. Okay, keep watching. Right. Yes, welcome back to 6th class students for table 3. In this table 3, I would like to explain associative property of whole numbers under addition and multiplication. So here associative means 3 elements you need to consider. So first element A and second element B and third element C. Like in that way we need to take in whole numbers. First 2 elements you need to add. The result which you have been obtained, that result you need to add for third element. The result which you are going to get, that one you need to note in separate part. After that second time we need to add last 2 numbers. That means last 2 numbers you need to add. For that sum you need to add the first number. In both cases if you get the same result, and that means that result should be in whole numbers, then whole numbers are said to be associative under addition. ఓకే, సో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. ఇక్కడ మనకు హోల్ నెంబర్స్లో 3 ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 3 ఎలిమెంట్స్లో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని యాడ్ చేసి వచ్చిన సమ్కి థర్డ్ ఎలిమెంట్ యాడ్ చేయాలి. అప్పుడు వచ్చిన రిజల్ట్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత సెకండ్ కేసులో ఏం చేస్తామంటే లాస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తాం. అక్కడ వచ్చిన రిజల్ట్ని, అక్కడ వచ్చిన సమ్ని ఫస్ట్ ఎలిమెంట్కి యాడ్ చేస్తాం.
ఈ 2 కేసెస్లో కానీ నీకు ఒకే రిజల్ట్ రావాలి, ఒకే రిజల్ట్ వస్తూ అది కానీ హోల్ నెంబర్స్లో ఉన్నట్లయితే మనం ఏం చెప్పచ్చు, హోల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ అడిషన్ అని చెప్పచ్చు. ఆ ప్రాపర్టీని 2 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైమ్ ఇన్ ద టేబుల్. అసోసియేటివ్ ప్రాపర్టీ ఆఫ్ హోల్ నెంబర్స్ అండర్ అడిషన్. సో A, B and C ఆర్ ఎనీ 3 హోల్ నెంబర్స్. 3 హోల్ నెంబర్స్ మనం తీసుకోవాలి. అందులో ఒకదాన్ని A అని, ఒకదాన్ని B అని, ఒకదాన్ని C అని అజ్యూమ్ చేసుకుంటాం. ఇఫ్ ఒకవేళ ఫస్ట్ A ప్లస్ B ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి. అందుకే ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని యాడ్ చేయాలనే మీనింగ్ రావాలి కాబట్టి ఆ రెండింటిని ఫస్ట్ బ్రాకెట్లో వేస్తాం. అంటే ఈ రెండింటిని కలిపి యాడ్ చేయాలి. అలా వచ్చిన సమ్కి Cని యాడ్ చేయాలి, థర్డ్ ఎలిమెంట్ని. దాని తర్వాత ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఏంటంటే లాస్ట్ 2 ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవాలి. అంటే సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి. అందుకే ఆ రెండింటిని ఒక బ్రాకెట్లో వేసాం. ఫార్ దిస్ సమ్ యూ నీడ్ టు యాడ్ ద ఫస్ట్ ఎలిమెంట్. ఈ కేసులో వచ్చే రిజల్ట్, ఈ కేసులో వచ్చే రిజల్ట్ కంపేర్ చేస్తే 2 రిజల్ట్స్ సేమ్ రావాలి. అలాగాని వస్తే దెన్ హోల్ నెంబర్స్ ఆర్ సెడ్ టు బి అండర్ అడిషన్. దట్స్ ఆల్. ఇప్పుడు ఈ ప్రాపర్టీని 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇందులో ఎగ్జాంపుల్ 1లో 2, 5, 3 అనే 3 హోల్ నెంబర్స్ తీసుకున్నాం. 2 and 5ని ఫస్ట్ యాడ్ చేయాలి కాబట్టి ఒక బ్రాకెట్లో వేసాం. ఆ సమ్కి 3 యాడ్ చేస్తాం. సో ఫస్ట్ 5 + 2 యాడ్ చేస్తే 7 వస్తుంది. ఆ 7కి 3 యాడ్ చేస్తే 10 వస్తుంది. ఇది కేస్ 1. కేస్ 2లో వచ్చేపాటికి మనం ఏం చేయాలంటే ఇక్కడ తీసుకున్నటువంటి ఈ 2 ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవాలి. అందుకే ఆర్డర్ చేంజ్ చేయకూడదు. ఏ ప్లేస్లో ఏనే రావాలి, బి ప్లేస్లో బీనే రావాలి, సి ప్లేస్లో సీనే రావాలి. కాకపోతే బి అండ్ సిని నువ్వు యాడ్ చేస్తున్నట్టుగా ఒక బ్రాకెట్లో వేసుకోవాలి. సెకండ్ కేసులో ఏం చేస్తున్నాం, 2 + 5 and 3ని ఒక బ్రాకెట్లో వేసి యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి 2ని యాడ్ చేయట్లా, అందుకే 2+ అలాగే వస్తుంది. 5 + 3ని యాడ్ చేస్తున్నాం, 8 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, 8 + 2 యాడ్ చేసుకోవాలి, 10 వచ్చింది. ఓకేనా, రైట్. ఇప్పుడు 2 + 5ని ఫస్ట్ యాడ్ చేసి 3ని యాడ్ చేసినా 10 వచ్చింది. 2ని సపరేట్ చేసి 5 + 3ని యాడ్ చేసి దానికి 2 యాడ్ చేసినా 10 వచ్చింది. అలా వచ్చిందని మనం ఒక స్టెప్లో చూపించాలి. కాబట్టి ఇక్కడ 2 + 5 వితిన్ బ్రాకెట్ +3 ఈజ్ ఈక్వల్ టు 2 + within bracket 5 + 3. In both cases 10 you are getting. That 10 should be in whole numbers. Yes, it is also a whole number. ఇక్కడికి ఎగ్జాంపుల్ 1 అయిపోయింది. అలాంటి ఎగ్జాంపులే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. బట్ ఇందులో ఏం చేస్తున్నానంటే ఒక హోల్ నెంబర్ని 0గా తీసుకుంటున్నాం. ఎందుకంటే పిల్లలకు ఒక కన్ఫ్యూజన్ అనేది ఉండకుండా, 0 వచ్చినప్పుడు ఎలా ఆపరేట్ చేస్తాము అనేది ఉండకుండా ప్రతి టేబుల్లోనూ ఒక సెకండ్ ఎగ్జాంపుల్లో నేను 0 తీసుకుంటూ ప్రూవ్ చేసుకుంటూ వచ్చాను, క్లారిటీ రావాలని పిల్లలకి. ఓకే, సో ఇక్కడ 0, 2, 9 బిలాంగ్స్ టు W. ఇప్పుడు 0 + 2ని ఒక బ్రాకెట్లో వేసామంటే ఈ రెండింటిని ఫస్ట్ యాడ్ చేయాలి. ఆ రిజల్ట్కి 9 యాడ్ చేయాలి. ఎస్, 0 + 2 చేస్తే 2 అవుతుంది. ఆ 2కి 9 యాడ్ చేస్తే 11 అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే 0ని సపరేట్ చేసి 2 + 9ని యాడ్ చేసుకోవాలి. సో 0 + మనం ఇక్కడ యాడ్ చేయట్లేదు కాబట్టి దట్ వన్ యూ నీడ్ టు రైట్ యాజ్ ఇట్ ఈస్. అండ్ 2 + 9 బై డూయింగ్ అడిషన్ ఫర్ దట్ 2 నెంబర్స్ యూ ఆర్ గెటింగ్ 11. So by adding this 11 and 0 you are getting 11. So here by adding first 2 numbers at first and for that sum by adding the third element, the result which you are going to obtain that should be same by adding first number, and for this sum you are adding the second and third elements of sum. In both cases also you are getting the same result. That one you need to show. How it is possible to show means 0 + 2 + 9. 0 + 2ని యాడ్ చేసి వచ్చిన సమ్కి 9 యాడ్ చేస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 +ని సపరేట్ చేసి 2 + 9 యాడ్ చేసి వచ్చిన రిజల్ట్కి 0 యాడ్ చేస్తున్నాం. బోత్ కేసెస్లో మనకు 11 వచ్చేసింది. సో దట్ 11 బిలాంగ్స్ టు W. ఓకే, సో దీస్ ఆర్ ద 2 ఎగ్జాంపుల్స్ ఫర్ ది అసోసియేటివ్ ప్రాపర్టీ ఆఫ్ హోల్ నెంబర్స్ అండర్ మల్టిప్లికేషన్. After that, associative property of whole numbers under multiplication you need to take. So this is associative property of whole numbers under addition, and that same property now we are going to check under multiplication. So here also you need to take 3 elements. 3 elements తీసుకొని ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని మల్టిప్లై చేయాలి. వచ్చిన ప్రోడక్ట్కి థర్డ్ ఎలిమెంట్ని మల్టిప్లై చేయాలి. అప్పుడు రిజల్ట్ ఏదైతే వస్తుందో దాన్ని కీప్ అసైడ్. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్ని సపరేట్గా వేసుకొని నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని మల్టిప్లై చేయాలి. ఆ మల్టిప్లై చేయగా వచ్చిన ప్రోడక్ట్కి ఫస్ట్ ఎలిమెంట్ని మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ని ఫస్ట్ వచ్చిన రిజల్ట్తో కంపేర్ చేస్తే దట్ 2 రిజల్ట్ షుడ్ బి సేమ్.
whenever you are having the two results are same, then it is very clear to us what is that whole numbers are associative under multiplication. Let me explain that one in table. So a comma b are any three whole numbers. If a into b, first you need to multiply these first two elements. For this product, then you need to multiply the third element. The result which you are getting, that one you need to keep aside, and now you are multiplying b and c. The result, the resultant product which you are getting, for that product you need to multiply the first one. Okay, so in both cases you are getting the same result. Then whole numbers are said to be associative under multiplication. So this property also I am explaining for you by taking two examples. 2, 9 and 3 are three whole numbers. First I am multiplying 2 and 9. Okay, for that product you need to multiply 3. By multiplying 2 and 9 you are getting 18. For this 8 you need to multiply 3, then you get 54. This is case 1. In this case 2, we need not to multiply this 2 first. 2 you need to write separate 2 into. Now we need to multiply this is two elements, last two elements at first. That means second and third elements ni first multiply cheyali. Okay, so 9 3 is 27. For this product you need to multiply the first one, the first element. By doing in this way also you are getting the same result, 54. That one you need to show here. How it is possible to show means 2 into 9 within bracket into 3 is equal to 2 into within bracket 9 into 3. In both cases you are getting 54. That 54 is also a whole number. That's all. Next, in example 2, I am taking one whole number as 0. So 0, 9, 3 belongs to W. So first these two elements now I am multiplying 0 into 9. For that product I am going to multiply third element 3. So by doing the multiplication of 0 and 9 we are getting 0. For this 0 we are multiplying the third element 3. So 0 into 3 is equal to 0. That's all. Next, after that, now I am multiplying this second and third elements at first. So 0 into 3 into 9, the 9 into 3. That means two elements ni మనం multiply చేస్తున్నాం కాబట్టి లాస్ట్ లో ఉన్న two elements ని separate bracket లో వేస్తున్నాం. So 0 into 9 3 is 27. 0 into anything is here also we are obtaining as 0. So in both cases you are getting the same result by doing multiplication also. That one we need to show here. 0 into 9 within bracket into 3 is equal to 0 into within bracket 9 into 3. In both cases you are getting the result 0. The result which had been obtained by you, that should be in whole number as 0, is also a whole number. Okay, that is nothing but table 3. ఓకే, జస్ట్ ఒక్కసారి ఈ టేబుల్ అంతా అబ్జర్వ్ చేయండి. నేను ఒకసారి మీకు కన్క్లూజన్ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకు టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3లలో మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము అంటే, ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అక్కడ మనకు హోల్ నెంబర్స్ అండర్ అడిషన్ అండర్ మల్టిప్లికేషన్ క్లోజర్ ప్రాపర్టీ వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ టేబుల్ ఏం చేసాము, కాంపిటేటివ్ ప్రాపర్టీ ఫర్ హోల్ నెంబర్స్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ చెక్ చేసాము. అక్కడ కూడా మనకి ఏమైపోతుందంటే అక్కడ వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఈ థర్డ్ టేబుల్కి వచ్చేపాటికి అసోసియేటివ్ ప్రాపర్టీ ఫర్ హోల్ నెంబర్స్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ చెక్ చేసాము. ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఆల్సో వర్కౌట్ అవుతుంది. సో అంటే గుడ్ అవుతుంది, అంటే దట్ మీన్స్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ హోల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్. దట్స్ ఆల్. సో ఇక్కడ కన్క్లూజన్ ఒకటి వస్తుంది, అంటే క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఏమైంది, కాంపిటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఏమైంది, అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఫర్ ద హోల్ నెంబర్స్ ఏమైంది అనేది జస్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తూ అక్కడికి ముగిచ్చేస్తాను. ఆ ప్రాజెక్ట్ వర్క్ని అక్కడికి కంప్లీట్ చేసేస్తాను. ఓకేనా, కీప్ వాచింగ్. Yes, welcome back to remaining part of project work for 6th class students. So here the next part is nothing but conclusion. So in this conclusion ఇక్కడ మనం ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేసామో, దేని కొరకు అయితే ఈ ప్రాజెక్ట్ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసామో అదంతా కూడా ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కింద కన్క్లూజన్లో రాసుకోవాల్సి వస్తుంది. సో మనం ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వర్క్లో ఏమి ఎక్స్ప్లెయిన్ చేసాం పిల్లలకి అనుకున్నప్పుడు, క్లోజర్ ప్రాపర్టీ ఒకటి,
నెక్స్ట్ కాంపిటేటివ్ ప్రాపర్టీ, నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఈ 3 ప్రాపర్టీస్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ కింద మనం ఒకసారి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసాం. సో అలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకి ఏం తేలింది, ఏం గమనించాం ఇక్కడ అనుకుంటే, హోల్ నెంబర్స్ క్లోజర్ అవుతున్నాయి. ఏ ఆపరేషన్స్ కింద అని తీసినప్పుడు అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. ఓకే, దట్ ఈస్ కన్క్లూజన్ 1. నెక్స్ట్ కన్క్లూజన్ 2లో ఇదే హోల్ నెంబర్స్ కామ్యుటేటివ్ కూడా అవుతున్నాయి. ఏ ఆపరేషన్స్ కింద అనుకున్నప్పుడు అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. దిస్ ఈజ్ కన్క్లూజన్ 2. నెక్స్ట్ కన్క్లూజన్ 3లో ఇదే హోల్ నెంబర్స్ అసోసియేటివ్ కూడా అవుతున్నాయి. ఏ ఆపరేషన్స్ కింద అనుకున్నప్పుడు అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. అదంతా ఈ ప్రాపర్టీ అంటే దట్ మీన్స్ ఈ కన్క్లూజన్ కింద మనం రాస్తున్నాం. ఈ కన్క్లూజన్లో హోల్ నెంబర్స్ are closer under addition and multiplication. Whole numbers are commutative under addition and multiplication. Next, whole numbers are associative under addition and multiplication. That's all. ఈ కన్క్లూజన్ పార్ట్లో ఇది రాస్తే అక్కడికి సరిపోతుంది. కన్క్లూజన్ పార్ట్ తర్వాత అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. ఈ అక్నాలెడ్జ్మెంట్ అనేది ఏమంటే, నీకు ఇక్కడ ఎవరెవరైతే హెల్ప్ చేశారో, అంటే నీకు క్లాస్ టీచర్ కొంత హెల్ప్ చేసి ఉండొచ్చు, మీ పేరెంట్స్ కొంత హెల్ప్ చేసి ఉండొచ్చు, నువ్వు ఏదైనా బుక్స్ అంటే యాక్టివేషన్ పార్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళు మాత్రం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. సో టీచర్ హెల్ప్ చేసి ఉండొచ్చు, నెక్స్ట్ తర్వాత మీ పేరెంట్స్ హెల్ప్ చేసి ఉండొచ్చు, ఏదైనా నువ్వు కొంత గూగుల్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉండొచ్చు నెట్ ద్వారా. తర్వాత ఇంకా నీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సమ్ ఇన్ఫర్మేషన్ నువ్వు కలెక్ట్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ నువ్వు కంప్లీట్ చేయగలిగినైతే వాళ్ళందరికీ కూడా ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్లో నువ్వు ఎంటర్ చేస్తూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పచ్చు. తర్వాత రెఫరెన్స్ బుక్స్ అంటే నువ్వు బుక్స్ ఏమేమి రెఫర్ చేసావు అంటే ఖచ్చితంగా మనం ఈ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ అయితే గ్యారంటీగా రెఫర్ చేస్తాం. దాంతోపాటు ఇంకొంత ఇన్ఫర్మేషన్ నువ్వు ఏమైనా బుక్స్ మీ ఫ్రెండ్స్ బుక్స్ కానీ ప్రాజెక్ట్ వర్క్స్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకొని నువ్వు కరెక్ట్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఉంటే ఆ పార్ట్ని కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది, ఆ రెఫరెన్స్ బుక్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్. సో స్టూడెంట్ ఫైనల్గా సిగ్నేచర్ చేసేస్తే ఇక్కడికి ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. సో ఈ ప్రాజెక్ట్ వర్క్ మీకు చేయడానికి మ్యాక్సిమం ఒక 3 డేస్ పట్టచ్చు. అంటే పర్ డేకి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 45 మినిట్స్ మాత్రం తీసుకున్నట్లయితే ఎక్కువ టైం దీనికే కేటాయించకుండా మనం చదువుకోవడానికి కొంత టైం కేటాయించుకోవాలి. కాబట్టి చదువుకుంటూ రిమైనింగ్ బోర్ కొట్టే టైంలో మాత్రం వీడియో చూసి సెల్ చూసి మనం కానీ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తే మనకు టైం యూస్ చేసుకున్నట్లు అవుతుంది అది. సో ఇక్కడ నాకు పెట్టిన కామెంట్స్లో చూసినట్లయితే మనం కొద్దిగా క్లమ్జీగా రాయటం వల్ల కానీ మనకు ఒక పార్ట్లోనే వీడియో అయిపోవాలని ఉద్దేశంతో టేబుల్ పైన ఏదో ఇరికిచ్చి రాయటం వల్ల అక్కడ బ్లర్ అవుతుంది, సరిగ్గా రావటం లేదు అనేది మనకు తెలిసింది. కాబట్టి నేను ఈ వీడియోలో దాన్ని కవరప్ చేశాను. ఓకేనా. సో మీరు ఇంకా చూడండి, ఈ వీడియోలో కూడా మీకు ఏమైనా ఇంకా లోటుపాట్లు ఉన్నట్లయితే నాకు కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా నేను ఏం చేస్తానంటే ఆ రకంగా మిమ్మల్ని నేను రెడీ చేస్తాను. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే, మీరు చేయవలసిందల్లా ఒకటే, ప్రాజెక్ట్ వర్క్ చూడండి, మీ కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని కూడా నొక్కినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. దాంతోపాటు ఆల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియోస్ కూడా మీకు రీచ్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.